దేవునికి వందనాలు. అలాగే కూడి వచ్చిన సంఘ పెద్దలకి, సార్కి, అలాగే జాన్ పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు. ఈరోజు మనం ఇంట్లో సెమీ క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. మొట్టమొదటిగా మేము 2009లోని నేను బ్యాప్టిజం తీసుకున్నాను. ఫస్ట్ ఆనంద్ కుమార్ సారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సార్ 2008లో డిసెంబర్లో నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంక 2009లో నేను బ్యాప్టిజం తీసుకొని తర్వాత నా భర్త, 2 బిడ్డలు కూడా రక్షణలోకి వచ్చారు. ఇంకా చెప్పాలంటే చాలా ఒక్క క్షణం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. మేము మధ్యలో ఏ అలసట వల్ల, మానసికంగా బాధల వల్ల ఏదైనా చిన్నవి ఏమైనా ఉంటే ప్రార్థన కొంచెం మామూలుగా చేసిన దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. పిల్లలకి ఇవి కావాలి, బిడ్డలకి ఇవి కావాలని ఎప్పుడూ మేము అడగలేదు. దేవుడు ఎంతో ప్రేమ చూపించి 2 పిల్లలకి, పవన్కి, సూరజ్కి మంచి జాబుల్ని ఇచ్చారు. ఇప్పుడు మా పెద్ద బాబు అయితే, పవన్ అయితే హైదరాబాద్లో అమెజాన్లో అని వర్క్ చేస్తున్నాడు. మరి ఈ టైంకి రావడానికి కొంచెం అవ్వలేదు. నెక్స్ట్ సూరజ్ కూడా ఇక్కడ WNSలోని దేవుడు మంచి జాబులు కూడా ఇచ్చారు. అయితే యవ్వన బిడ్డలు లోకానుసారంగా కొన్ని ఏవైనా ఉంటే వాటిలో పడిపోకుండా ఉండాలని నేను, నా భర్త కలిసి కుటుంబ ప్రార్థన చేసినప్పుడు కన్నీటి ప్రార్థనతో నేనైతే మార్నింగ్ 3 o'clock నుంచి 6 o'clock వరకు దేవుడి పాదాలు పట్టుకొని ఎన్నో విషయాలు చెప్పినప్పుడు మరి దేవుడు ఎంతగానో నన్ను నేను మార్నింగ్ ఒక రోజు ఇచ్చారంటే అది దేవుని కృప అని చెప్పి నేను ఉదయమే పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థనలో ఉంటాను. అది కూడా కాకుండా మెయిన్ ఆ రోజు నుంచి 2008 నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల ఎస్తేర్ ప్రేయర్కి ఒక 2 నెలలు నేను వెళ్ళలేదు అంతే నాకు తెలిసి. నేను గర్వంగా చెప్పుకుంటాను, ఎస్తేర్ ప్రేయర్లోని పాటలు పాడి నేను ఒక మెంబర్గా, ఒక ప్రార్థనా పరులాగా దేవుడు నన్ను దీవించాడు. ఇక్కడే కాదు, నేను ఉన్న చోట నేను సాక్ష్యం చెప్పాలి. నేను నా ఆఫీస్ పనిలో కానీ, ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా క్రీస్తు ప్రేమను చూపించాలి, క్రీస్తుని ప్రకటించాలి. నేను బ్రతికినా కూడా దేవుని కొరకే, నేను చనిపోయిన దేవుని కొరకే. ఏదైనా సరే దేవుని తప్ప నాకు, యేసయ్య తప్ప నాకు ఏది కూడా లేదు. ఫస్ట్ నేను దేవుణ్ణే ముఖ్యంగా ప్రేమిస్తాను. అలాగే మరి ఇది నా ఇరుపక్షాల కుటుంబాలకు కూడా ఎవ్వరికీ రక్షణ ఇంకా రాలేదు. మేమైతే అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఎప్పుడు ఎలాగ మరి ద్వారాలు తెరుస్తారో అంతా దేవునికి అప్పగించుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఇది మొదలుకొని నా బిడ్డలు కూడా ఇంకా దేవుళ్ళలోని ఉండాలని నా ఆశ. మీరందరూ ఇంకా ప్రార్థన చేయాలని నా ఆశ. అలాగే మమ్మల్ని ఇప్పటి వరకు నడిపిస్తున్నారు కుమార్ గారు, విరానికా మేడం. ప్రార్థనలోని కానీ మంచి చెడ్డలు అన్నిట్లో చెప్పడంలో నాకు ఎంతో మంచి మాటలు చెప్తారు. సార్ అయితే నాకు ఒక పెద్ద సార్ లేని లోటు నాకు ఎప్పుడు సార్ నాకు మాట్లాడి అంతలాగా నాకు చెప్తారు. అందుని బట్టి ఇంత ప్రేమని ఇంతమంది మేము పిలవగానే వచ్చి మమ్మల్ని ఇంతగా ప్రేమించి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.